వెల్కమ్ బ్యాక్. ఎస్ లక్ష్య గారు వినిపిస్తుందా? ఎస్ లక్ష్య గారు. ఎస్ సార్. ఎస్ ఎస్. ఎస్. మొండి పట్టుదల పట్టడం, దేనికి కూడా కాంప్రమైజ్ కాకపోవడం, మొండితనంగానే వ్యవహరించడం, అది పెళ్లి కాకముందంటే ఓకే, పెళ్ళైన తర్వాత కూడా ఇదే విధానాన్ని అవలంబించి ఇమీడియట్ గా కూడా కంప్లీట్ గా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి సవాళ్లు లేకపోతే కష్టాలు ఎదురైనప్పుడు ఇటువంటి క్రూయల్ డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితులు. ఈ ఈ మెథడ్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అంటే రీసెంట్ సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే మోస్ట్లీ ఏంటంటే ఒక ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనం ఏమన్నా క్రైమ్ చేయాలన్నా ఐ మీన్ ఆ ఉమ్, మైండ్ సెట్ మనకు వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఏదో ట్రిగర్ అవుతుంది అన్న పాయింట్ లో ఒక్క 1 మినిట్ ఆలోచించి అండ్ దెన్ ఇంకా మోస్ట్లీ ఏంటంటే లైక్ ఐ వాంటెడ్ టు సే దిస్ లైక్ ఇప్పుడున్న మన గవర్నమెంట్ అయినా లేకపోతే ఎన్జిఓస్ అన్నా డిఫరెంట్ థింగ్స్ అనేవి వచ్చి లైక్ మోస్ట్లీ సోషల్ అవేర్నెస్ అనేది డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లైక్ అంటే వేరే కలిసి లైక్ మెంటల్ హెల్త్ సెంటర్స్ అంటాం కదా. సో ఉమ్, ఇలాంటి మెంటల్ హెల్త్ సెంటర్స్ కనుక ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా చిన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తో నేను మాట్లాడినప్పుడు లైక్ వేర్ అండర్స్టాండ్ ఈజ్ లైక్ దే ఇస్ నో ట్రస్ట్ ఇన్ అదర్ పర్సన్. ఇప్పుడు మనం ఏమైనా చెప్తే అది మనకి ఏమైనా మళ్ళీ యాంటీ అవుతుంది, మనల్ని మళ్ళీ మన నెగిటివ్ అంటారు, మనల్ని దెప్పి పొడుస్తారు, మనల్ని ఇది చేస్తారు. లైక్ అంటే వీ కెనాట్ ఈవెన్ షేర్ ఓపెన్లీ ఎనీ ఆఫ్ అవర్ థింగ్స్ టు ఎనీ వన్. సో అలాంటి సిచ్యువేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దెర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ దే ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే. సో ఒక ఒక ట్రస్ట్ బిల్డ్ అనేది కాకుండా లైక్ అవును. అంటే ఓపెన్ గా షేర్ చేసుకునే ఒక సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేస్తే దెన్ ఇలాంటి ఉమ్, సిచ్యువేషన్స్ అంటే ఒక సిచ్యువేషన్ మనం చేయబోతున్నాం. సో లెట్ ఉమ్, మీ అప్రోచ్ టు దిస్ సెంటర్ ఆర్ లెట్ మీ అప్రోచ్ టు దిస్ పర్సన్ ఆర్ లెట్ మీ ఉమ్, అప్రోచ్ టు సమ్మన్ అండ్ టాక్. సో అలాగా ఉమ్. ఏమన్నా అవేర్నెస్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మాక్సిమం అంటే మొత్తం కాకుండా కొంచెం వరకు అన్నా మన ఇనిషియేషన్ తీసుకొని మనం అవును, అవును. తగ్గించవచ్చు. ఎస్. ఎస్, ఎస్. అంటే చూద్దాం. మోస్ట్లీ లైక్ అవేర్నెస్ ఆఫ్ హ్యుమానిటీ, 1% హ్యుమానిటీ అయినా లేకపోతే పర్టికులర్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో లక్ష్య గారు చూస్తుంది ఏంటంటే, ఎవరితోనైనా ఏదైనా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే వాళ్ళు మీరు అన్నట్టుగా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే తక్కువగా చూస్తారా, లేకపోతే నేనేం చేస్తాను, ఇంకా తప్పదు, ఇంకా నువ్వు ఇది అనుభవించాలి అని ఇలా మాట్లాడటం తప్ప ఒక సొల్యూషన్ పరంగా కూడా సలహా ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితులు కానీ లేవు. చూద్దాం ఎలా ఉండబోతుంది.